ఈరోజు సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ 4వ ప్రాజెక్టులో మనం కృష్ణాపురం అనేటటువంటి ప్రాజెక్టులో ఉన్నాము. ఈ ప్రాజెక్టు దాదాపు 200 ఎకరాల పైసలకు, అలాగే కస్టమర్లు అభిరుచి మేరకు కంపెనీ ఏదైతే చెప్పిందో అందుకు నిదర్శనంగా ఈరోజు గెస్ట్ హౌస్ కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఇందులో ఉన్నటువంటి కస్టమర్లు ఎవరైనా వారి యొక్క అభిరుచుల మేరకు 1 రోజు 2 రోజులు ఏమన్నా స్టే చేయాలన్నా కూడా ఈ గెస్ట్ హౌస్ను ఉపయోగించుకొని వారి యొక్క కుటుంబంతో పాటు వారు ఎంజాయ్ చేయొచ్చు. ఇది ఒక మోడల్ ప్రాజెక్టులో భాగంగా ఈరోజు ఈ యొక్క గెస్ట్ హౌస్ను కూడా మనం చూడటం జరిగింది. ఇక రెండవ విషయంకి వచ్చి ఈ కృష్ణాపురం అనేటటువంటి దాంట్లో దేదీప్యమానంగా మంచి చెట్లు బాగా ఎదుగుదలకి, అలాగే కస్టమర్లకి చెప్పుకున్నటువంటి దాంట్లో ఈరోజు వాళ్ళు ఆ రోజు నమ్మకంతో పెట్టుబడులు పెట్టారు. ఈరోజు ఇందులో కనీసం 25 సెంట్లు, రీసేల్కి వచ్చేసరికి 25 లక్షల నుంచి 30 లక్షల దాకా రీసేల్ పలుకుతుంది. కాబట్టి ఇంకా వీరు ఇందులో ఉంచుకుంటే ఇంకా మన కంపెనీ ఇచ్చినటువంటి డిజైన్ ప్రకారం ఒక 25 సెంట్లకి 10 టన్నులు ఇచ్చుకున్నా మనకి 5 కోట్ల ఆదాయం వస్తుంది. ఈ 5 కోట్లు 60% కస్టమర్కి, 40% కంపెనీకి. ఇందులో ఈ యొక్క వెంచర్ చూసిన తర్వాత ఆ యొక్క నమ్మకాన్ని వాళ్ళు తెలుసుకుంటారు. ఆ రోజు రాళ్ళల్లో వేస్తున్నారు, దూరంలో ఉంది, చక్కగా చేస్తారా లేదా అనేటటువంటి భ్రమలు ఉన్నాయి. ఈరోజు ఇంత పెద్ద వెంచర్లో ఇంత పెద్ద చెట్ల మధ్య మంచిగా ఎదిగి దాదాపు ఈరోజు కైవారం చూసుకున్నా కూడా 25 అంగుళాల నుంచి 36 అంగుళాల కైవారం వచ్చింది కేవలం 7-8 సంవత్సరాల్లోనే. దీన్ని 12 సంవత్సరాలు కంపెనీ చెబుతుంది. ఈ 12 సంవత్సరాల కటింగ్కి అయితే వచ్చేటటువంటి ఆదాయాన్ని ఏదైతే కంపెనీ చెప్పిందో, కంపెనీ చెప్పింది చాలా లిటిల్ బిట్. దీనికి అంతర్జాతీయ మార్కెటు ఈరోజు ఎర్రచందనం అనేటటువంటి చూస్తే ఇది హాట్ కేక్ లాగా ఉంది. ఎర్రచందనం మీద ఉన్నటువంటి ఉత్పత్తుల మీద ఉండేటటువంటి డిమాండ్ చూసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి దీన్ని భారతదేశంలో కూడా ఈ యొక్క లిబరలైజేషను, గ్లోబలైజేషన్లో భాగంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ ఎర్రచందనానికి ఎగుమతులు చేసుకోవడానికి భారత ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్లో చట్టం కూడా చేసింది. దాంట్లో భాగంగా నిర్మలా సీతారామన్ గారు కూడా వ్యాఖ్యలు చేశారు. ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్లో ఉధృతంగా ఉంది. దీని మీద ఉత్పత్తులు ఏమన్నా రైతులు కానీ సంస్థలు కానీ తీసుకోగలిగితే దీని మీద వచ్చేటటువంటి దిగుమతి సుంకాలని, అలాగే దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ తయారీకి అంటే యంత్రాల మీద రాయితీ ఇవ్వడం కూడా మన పార్లమెంట్లో చర్చ జరిగింది. కాబట్టి ఇది చట్టబద్ధతే. చాలామంది అనుకుంటున్నారు, అపోహలు పోతున్నారు, ఎర్రచందనానికి డిమాండ్ లేదు, ఎర్రచందనం కొనేవాళ్ళు లేరు. దీని మీద అంతా కొన్ని రకాలుగా నెగిటివ్గా కోణంలో ఆలోచించే వాళ్ళకి ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో చూసుకొని దీనికి ఉన్నటువంటి చట్టాలు కానీ, దీనికి ఉన్నటువంటి డిమాండ్ కానీ వీటన్నిటిని పరిశీలించుకోకుండా ఈరోజు సాయి ప్రాపర్టీ ప్రాజెక్టు 6,500 ఎకరాలతో అగ్రగామిగా ఉంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కళ్ళు పెట్టుబడి పెట్టుకోవచ్చు. నమ్మకానికి మారుపేరే సాయి ప్రాపర్టీ ప్రాజెక్ట్.